ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ నా హృదయపూర్వకమైన షాలోమ్. ఇప్పుడు ప్రత్యేకించి మనము చాలామంది విశ్వాసుల్లో ఉండే ఒక సాధారణమైన అపోహ గురించి, ప్రత్యేకించి కృపావరాల గురించి, విశ్వాసుల తలంపుల ఆలోచనలో ఎలాంటి మాయన ఉంటుంది, దేవుడు మరి ఒక కృపావరము ఇవ్వడానికి ఎలాంటి మనసు కలిగి ఉంటాడు, ఎలాంటి మనసుతో మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని దగ్గర నుంచి మనం కృపావరాలు పొందుకుంటాము అనే విషయాలను మనము ధ్యానించుకుందాము. ప్రత్యేకించి మరి క్రైస్తవ సమాజానికి కృపావరాల యొక్క అవసరత ఏంటిది అని గమనించినప్పుడు, కృపావరాల్లో మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి మనకు కృపావరాల్లో కనబడుతుందన్నమాట. అయితే క్రైస్తవుడు ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది దేవుని యొక్క శక్తి, ప్రత్యేకించి అది దేవుని యొక్క బాహుబలము ఏంటిది, దేవుని యొక్క ఆత్మబలము ఏంటి, ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లో పనిచేస్తాడు అనేది మనం గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఏ విధంగా సంఘాల్లో విడుదలవుతుంది అనేది కృపావరాల నేపథ్యంలో మనకు కనబడుతుంది అన్నమాట. సో మరి విశ్వాసి యొక్క పరిపూర్ణమైన ఎదుగుదల, అంటే క్రీస్తు యొక్క స్వారూప్యతలో మనం ఎదగడానికి మనకి అవసరమయ్యేది ఆత్మఫలాలు అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆత్మఫలాలు మనలో క్రీస్తు యొక్క నేచర్ని, అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ఏ రీతిగా పెంచుకోవడానికి, మనలో అంటే పరిపూర్ణమైన క్రీస్తు స్వభావము మనలోన దేవుని యొక్క ఆత్మఫలాలు గలతీ పత్రికలో పౌలు గారు సెలవిచ్చినట్టుగా ప్రేమ, శాంతి, సమాధానం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సహనం, ఓర్పు, ఇవి ఈ కృపావరాలు, ఈ ఆత్మఫలాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని, మనము సహనము, దీర్ఘశాంతము కనపరిచినాం అనుకోండి, మనలోని సాత్వికమైన, అంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు సాత్వికుడు అనే ఆ సాత్వికమైన మనస్తత్వాన్ని మనము మన నేచర్ని మనము ఆ రీతిగా మనము పెంచుకోవచ్చు అనమాట. మనలోని తొందరపాటు స్వభావాలులోంచి మనము అలజడి, అంటే ఫ్రిక్టివ్ మైండ్ సెట్, ఏది ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలు సరైన నిర్ణయమా కాదా అనే సంసిద్ధంలో ఉండేది మనకు యేసుక్రీస్తు యొక్క ఆత్మఫలాలు, అంటే ఆయన యొక్క స్వభావము మనకు ఆత్మఫలాలుగా మనం వ్యక్తపరుస్తాం అన్నమాట. సో ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ని, మనలో క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ఆత్మఫలాల రూపంలో మనం సమాజానికి తెలియజేస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనేదానికి బహిరంగంగా ఏదైనా ఉందా అని అంటే సూచన ఏదైనా ఉందా? నీలో క్రీస్తు ఉన్నాడా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా, నీ దేహం దేవునికి మందిరంగా ఉన్నది అని అంటే మనలో ప్రాముఖ్యంగా మనకి రెండు విధాలుగా కనబడుతుంది అన్నమాట. ఒకటి కృపావరం రూపంలో కనబడుతుంది, రెండవది ఆత్మఫలం రూపంలో కనబడుతుంది. ఆత్మఫలం రూపంలో మనకు కనబడినప్పుడు ఎదుటి వ్యక్తి మనం చూసినప్పుడు నీలో నేను క్రీస్తుని చూశాను అని అంటాడు. అంటే ఎటువంటి దయ్యాలు వెళ్ళగొట్టకపోయినప్పటికీ, భాషలు మాట్లాడకపోయినప్పటికీ, ప్రవచించినప్పటికీ మనలో ఉన్న క్రీస్తు యొక్క స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో వ్యక్తపరిచినప్పుడు, మన ద్వారా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తి ఆ స్వభావాన్ని చూసి నిజంగా ఈయనలో ప్రభు నివసిస్తున్నాడు, ఈయనలో క్రీస్తు నివసిస్తున్నాడు, ఈయనలో వాక్యం నివసిస్తుంది, ఈయన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, ఈయనలో వెలుగుంది, ఈయన జీవితం వెలుగుమయమై ఉంది అని చాలామంది మనల్ని చూసిన వాళ్ళు, మన జీవితాన్ని చదివిన వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారనమాట. అంటే ఒక కంక్లూషన్కి వస్తారు, ఈయనలో క్రీస్తు స్వారూప్యత నాకు కనబడుతుంది, ఈయనలో క్రీస్తు నాకు కనబడుతున్నాడని. సో మరి కృపావరాలు దేనికి కనబడతాయి అంటే, కృపావరాలు ఏం సూచిస్తాయంటే నీలో దేవుని శక్తి ఎంత ఉంది అది మనకి కృపావరాల రూపంలో కనబడుతుంది. అంటే దేవుని శక్తి నీలో ఎంత ఉంది అంటే ఒక పవర్ ఎంత ఉంది. ఇప్పుడు మనము మొబైల్లో చూసినట్లయితే ఉదయం ఛార్జింగ్ పెట్టామనుకోండి, దాంట్లో 100% బ్యాటరీ అని కనబడుతుంది. సో దాన్ని మనం హాఫ్ డే వరకు వినియోగించుకునేసరికి 50% బ్యాటరీ కనబడుతుంది. సరే, సాయంకాలం వరకు ఒక 30% 20% ఉంటుంది. రాత్రికాలం అయిపోయేసరికల్లా 10% 20% ఉండి బ్యాటరీ రెడ్ కలర్లో చూపిస్తుంది. బ్యాటరీ డెడ్ అయిపోయే కూడా అవకాశం ఉంటుంది. సో బ్యాటరీ యొక్క పవరు మనం ఎంత ఛార్జ్ చేసామో
దాని ఆధారంగా బ్యాటరీ యొక్క పవర్ ఉంటుంది. సో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంత శక్తిని పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా మన ద్వారా కదలగలడు అనేది మన యొక్క కృపావరాలు సమాజానికి తెలియజేసే అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నాలో ఏదైనా భాషల వరం ఉందనుకోండి, ఈ అన్య భాషల వరము ద్వారా నేను ఏ రీతిగా దేవుని యొక్క శక్తిని నేను సమాజానికి కనపరుస్తున్నాను. సో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడు అంటే 100% నేను ఫిల్ అయ్యానా, లేదంటే 50% ఫిల్ అయ్యానా, 20% ఫిల్ అయ్యానా, 30% ఫిల్ అయ్యానా అనేది కృపావరము నేను వ్యక్తపరిచినప్పుడు, కృపావరాన్ని నేను డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఆ కృపావరము యొక్క మ్యాగ్నిట్యూడు అది ఎలాంటి కార్యం కలగజేసింది సమాజంలో, చర్చ్లో ఎలాంటి పని జరిగింది కృపావరము నేను వినియోగించడం ద్వారా అనే విషయాన్ని మనము ఈ ఆత్మఫలాలు కృపావరాల రూపంలో మనము గమనించవచ్చు.